ముగ్గురు ఆడబిడ్డలను చెరువులో ముంచి చంపిన తండ్రి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం. ఇద్దరి మృతదేహాలు లభ్యం. మరొకరి కోసం గాలింపు. ఆయత్, షిఫత్, మరియం. అయ్యో పాపం ముస్లిం పిల్లలు కదా, ఎందుకు ఇట్లా మరి ఇట్లెందుకు చంపుడు మొదలు పెడుతున్నారు రయ్య. ఈ మధ్య తల్లిదండ్రులను పిల్లలను తల్లిదండ్రులు ఇట్లా చంపుకుంటూనే పోతాను. ఇక మరి ఈ మాత్రానికి ఎందుకు గంటాను, ఎందుకు చంపుతాను? ఇదే ముగ్గురు ఆడబిడ్డలను చెరువులో ముంచి చంపిన తండ్రి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం. ఇద్దరి మృతదేహాలు లభ్యం. మరొకరి కోసం గాలింపు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వికాస్ నగర్లో కనిపించకుండా పోయిన 10 ఏళ్లలోపు ముగ్గురు అక్కజెల్లెళ్ళు దారుణ హత్యకు గురయ్యారు. కన్న తండ్రి ఆ ముగ్గురు చిన్నారి కూతుళ్లను చెరువులో ముంచి చంపినట్లు తేలడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం వికాస్ నగర్కు చెందిన ఇస్మాయిల్, షబీనా దంపతులకు షిఫత్ 8 ఏళ్ళు, ఆయత్ 7 ఏళ్ళు, మరియం 5 ఏళ్ళు అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇస్మాయిల్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. శనివారం ఉదయం 11 గంటలకు తినుబండారాలు కొనిచ్చి పంపిస్తానని పిల్లలను ఇస్మాయిల్ తల ఆటోలో తీసుకెళ్లాడు. గంటలు గడిచినా పిల్లలు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి షబీనా భర్తను ప్రశ్నించగా తాను షాప్ దగ్గర వదిలేసి కిరాయికి వెళ్ళానని చెప్పాడు. దీంతో షబానాతో పాటు కుటుంబ సభ్యులు పిల్లల కోసం చుట్టుపక్కల వెతికారు. ఆయన చిన్నారుల ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా పిల్లలను ఇస్మాయిల్ తన ఆటోలో చెరువు వైపు తీసుకెళ్లినట్టు తేలింది. ఇస్మాయిల్ను అదుపులోకి తీసుకొని విచారించగా ఆర్థిక ఇబ్బందుల వల్లే ముగ్గురు కూతుళ్లను చెరువులో ముంచి చంపినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు చెరువు వద్దకు వెళ్లి ఈతగాళ్ల సాయంతో గాలించారు. రాత్రి 11 గంటలకు ఆయత్, మరియం మృతదేహాలు లభించగా షిఫత్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి ఇస్మాయిల్ను అదుపులోకి తీసుకున్నారు. మరో కాలనీలో 2 పిల్లలు మిస్సింగ్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీలో కూడా 2 పిల్లలు అదృశ్యం కావడం స్థానికులను కలవరపెడుతుంది. సింహాద్రి 10, కోదండ విజయ్ 9 అనే 2 బాలురు శుక్రవారం సాయంత్రం ఆడుకోవడానికి బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంత దారుణం ఇది! పిల్లలను పోషించలేకపోతున్నాననే వంకతోటి ముగ్గురు పిల్లలను చెరువులోకి తీసుకుపోయి ముంచి చంపాడు వీడు తండ్రి. ఇప్పుడు పిల్లలు అంత తిండి తిని నీకు ఇబ్బందిగా మారితే నువ్వు చావాలే కానీ పిల్లల్ని ఎందుకు చంపుడు? అసలు నేను ముగ్గురు పిల్లలు కనుమని ఎవడు చెప్పిండు? వాళ్ళు కనుమని చెప్పిందా? నేను చూడు, పిల్లలను పోషించలేని స్థితిలో పిల్లలను చంపుకున్నాడట. చెప్పడానికి ఎట్లా ఇది? చచ్చిపోతే నువ్వు చచ్చిపో, నేను పోషించలేకపోతున్నా, నా వల్ల అయితే లేదని నువ్వు చస్తే పిల్లలు బుచ్చమెత్తుకొనన్నా బతుకు. ఎవరైనా అనాథ సెంటర్లన్నా పిల్లలను అడాప్ట్ చేసుకొని పెంచి పోషించు, వాళ్ళ ఆలన పాలన చూసు. వాళ్ళు నేను కనవని లేదు, కన్నవు కథం వాళ్ళని చంపి పారేసినావు. ఇంకా ఇట్లాంటి తల్లిదండ్రులు మోపాయలు సమాజంలో ఈ మధ్య దారుణం. పిల్లలను తల్లిదండ్రులే చంపుతాను, ఒకని మాయల పడి పిల్లలను చంపుకుంటాను, ఇట్లా వెళుతలేదని పిల్లలను చంపుకుంటాను. మొన్న ఆమె అక్కడ తారనాక లాలాపేట తీసుకపోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 2 పిల్లలు, ఆమె ట్రైన్కి పడి చచ్చిపోయింది. ఏంటంటే ఆమె మానసిక ఆందోళన బాగలేదు, ఒంటరితనానికి గురై, ఆ ఒంటరితనంలో డిప్రెషన్కి గురై, ఆ మానసిక ఆందోళనతోటి, మానసిక వేదనతోటి చేతికి అందించిన 2 పిల్లలను పట్టుకొని పోయి ఆ రైలుకు పడి చచ్చిపోయింది. అదొక వింత, అదొక ఆశ్చర్యం. సమాజంలో ఎంత విచిత్రంగా ఉన్నారు మనుషులు అంటే, నువ్వు పిల్లలను పోషించలేకపోతున్నావు అంటే నువ్వు చచ్చిపోవాలి. భవిష్యత్ తరానికి అక్కడికి వచ్చే పిల్లలను చంపి పిల్లలను సాధలేకపోతున్నా అంటే నీ మీద ఎట్లా సానుభూతి వస్తుంది? సాధలేకపోయేటోని ముగ్గురిని ఎందుకు కనాలి? అసలు పిల్లల్ని ఎందుకు కనాలి? సాధలేనోడు పిల్లల్నే కనొద్దు. సాధలేను అన్నట్టు అసలు పెళ్ళి చేసుకోవద్దు. పెళ్ళి చేసుకున్నాడు ఎందుకు? పిల్లల్ని కనుడు ఎందుకు? పోయి గిట్లా పిల్లలను చంపుడు ఎందుకు? ఇది మహాపాపం కదా. కాబట్టి మీకు శాతన అయితే లేదు, మా వల్ల జాబులు చేయడం అయితే లేదు అంటే ఎవడు పెళ్ళిళ్ళు కూడా చేసుకోకూడదు. జనాభా పుష్కలంగా ఉన్నది ప్రపంచవ్యాప్తంగా. భారతదేశంలో కూడా 140 కోట్లు దాటింది. మీరు కనకపోతే భారతదేశానికి పోయేది కూడా ఏం లేదు. ఇంత దారుణానికి కూడా ఓడి కట్టిలా మీరు.